అండి ఆషాఢ మాసం ఈ ఆదివారం అమావాస్యతో కంప్లీట్ అయిపోతుందని చెప్పి ఈ శుక్రవారం రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి తలస్నానం చేసి గుమ్మానికి మామిడి కొమ్మ ఒకటి గుచ్చి కాళ్ళకి పసుపు రాసుకొని పొంగలి గిన్నెను నీట్గా అలంకరించుకొని పూలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ చేసే కన్నా ముందు ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు ప్రసాదం చేసేటప్పుడు కూడా మాట్లాడడం, తుమ్మడం, దగ్గడం అలాంటివి చేయకూడదు. చాదస్తం కాదు. నేనైతే ఇదే ఫాలో అవుతానండి. మన నోటి తుప్పర్లు ప్రసాదం మీద పడకూడదు. ఒకవేళ తుమ్ము, దగ్గు అలాంటివి వచ్చినా పక్కకు వెళ్ళిపోవాలి. అన్నం అయితే ఉడికింది. ఇప్పుడు బెల్లము, యాలుకలు, నెయ్యి వేసుకొని ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నానండి. వేడివేడిగా ఉన్నప్పుడు ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు. చల్లారిన తర్వాత లేకపోతే గోరువెచ్చగా ఉన్నప్పుడే దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఎప్పట్లాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాను. ఇంకా తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాను. తులసి అమ్మవారు సాక్షాత్ లక్ష్మీదేవి. విష్ణుమూర్తికి తులసి అమ్మవారు అంటే చాలా ఇష్టము. తులసి చాలా పవిత్రమైనది. ప్రతిరోజు తులసి పూజ చేయడం చాలా మంచిది.